దేవుని వాక్యంలోకి వెళ్దాం. Let us know about God and His greatness and His power and His mercy and His grace. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి మనము చదువుకుందాం. Let's go to 1 John 5:16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. Yes, enough. This is a very important scripture or sermon or whatever. So you need to understand it very clearly. శ్రద్ధ కలిగి వింటేనే ఇది అర్థమవుతుంది. ఒకవేళ మీరు అజాగ్రత్తగా, ఒకవేళ మీరు అలసిపోయి సలసిపోయి దాన్ని పట్టించుకోకపోతే ఈ మాటలు మీకు అర్థం కావు. ఎవ్రీ సండే ద లార్డ్ విల్ కమ్ విత్ న్యూ రెవల్యూషన్, న్యూ వర్డ్స్, న్యూ థింగ్స్, న్యూ డిస్పెన్సేషన్. లెట్స్ రీడ్ దట్ వన్స్ అగైన్. మళ్ళొకసారి చూద్దాం. తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా, వావ్, తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. వావ్, అండర్లైన్ చేసుకోండి ఈ మాట. There are two types of sins. ఈ భూమి మీద 2 రకాల పాపములు ఉన్నాయి. 2 రకాల పాపాలు ఉన్నాయి. పాపమే కదా. చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా, రూపాయి దొంగతనమైనా, 100 రూపాయల దొంగతనమే కదా. మరి ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఒక సిగరెట్ తాగినా పాపమే, 100 సిగరెట్లు తాగినా పాపమే. ఒక తప్పు చేసినా పాపమే, 100 తప్పులు చేసినా పాపమే. ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి? అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనకు అసలు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? 2 రకాల పాపాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 2 రకాల పాపాలు. లైఫ్లో ఎప్పుడు మర్చిపోకండి మాటలు. There are 2 types of sins. 2 types of sins. 2 రకాల పాపాలు. ఆ 2 రకాల పాపాలు అసలు మనలో ఉన్నాయా, మనలో లేవా మనం చూద్దాం. అందరూ పాపం చేస్తున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏ రకాల పాపం చేస్తున్నాను? నేను మొదటి రకం పాపం చేస్తున్నానా, 2వ రకం పాపం చేస్తున్నానా? అసలు నేను పాపం చేయట్లేదా, పాపం చేస్తున్నానా అని మన క్రైస్తవులకి చాలా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒకటేమో మరణకరము కాని పాపము, రెండవది మరణకరమైన పాపము. ఆమేన్. రెండవది ఏంటంటే మరణకరమైన పాపము. రెండవది ఏంటంటే మరణకరమైన పాపము. అంటే ఇది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. అంటే ఒక పాపము చేస్తే చనిపోమంట, ఇంకొక పాపము చేస్తే చనిపోతామంట. మరణకరము కాని పాపము ఉంది, మరణకరమైన పాపము ఉంది. అంటే నువ్వు కొన్ని పాపాలు చేస్తే చావవు, కానీ కొన్ని పాపాలు చేస్తే వెంటనే చచ్చిపోతావు. అదే బైబిల్ చెప్తుంది ఇక్కడ. మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. ఆమేన్. చెప్పండి, మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము.
ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? నువ్వు వందల వేల లక్షల కోట్ల పాపాలు చేసినా అవన్నీ ఈ 2 కేటగిరీల కిందే వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒక పాపం చేస్తుంటావు నువ్వు, అంతే. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. అర్థం కావట్లేదంటే చెయ్యెత్తండి. ఈ వాక్యం అర్థం కాకపోతే ఇంక నువ్వు వేస్ట్. ఈ వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు వేస్ట్. ఇంకా నాకు ఇన్ని సంవత్సరాలు అర్థం కాలేదు. నేను దేవుణ్ణి అడిగి 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 ఇదేంది ప్రభా, పాపం వల్ల వచ్చి జీతము తెలీదా? పాపం చేస్తే ఏం చేయాలా? మానవుడు చనిపోవాలా? పాపం వల్ల వచ్చి జీవితం మరణమని ఈ బైబిలే చెప్తుంది. కానీ ఈ బైబిల్లో ఇంకొక మాట ఉంది, మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. ఆమేన్. గమనించగలిగితే కొంచెం లోతుగా మనం వెళ్ళబోతున్నాం. అంటే నేను ఇంతవరకు చేసింది పాపాలు కాదా? అంటే నేను ఇంతవరకు పాపం చేసేనా? ఇంతవరకు నేను పాపాలు చేయలేదా అని చాలామందికి పెద్ద ప్రశ్నలు రావచ్చు ఈ నిమిషంలో. అంటే బ్రదర్, తాగుడు పాపం కాదా? వ్యభిచారం పాపం కాదా? దొంగతనం పాపం కాదా? చెడ్డ మాటలు పాపం కాదా? ఇతరులను గాయపరచడం పాపం కాదా? చెప్తాను, అక్కడికే వస్తాను. ఈ 2 రకాల పాపాన్ని మనము జాగ్రత్తగా పసిగట్టి గమనించాలి. గమనించకపోతే మనకి తెలియకుండా అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని మరణకరమైనటువంటి పాపములో పడేస్తాడు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఏంటి మరణకరమైన పాపము, ఏంటి మరణకరము కాని పాపం? మరొకసారి చదవండి తల్లి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, అంటే నా సహోదరుడు లేదా నా తమ్ముడు, నా అన్న లేదా నా అక్క, నా చెల్లి మరణకరము కాని పాపము చేస్తే, ఎవడైనా చూస్తే అతడు వేడుకొనును. ఒకవేళ నా తమ్ముడు గాని, నా అన్న గాని, నా చెల్లి గాని మరణకరము కాని పాపము చేస్తే, అది నా కంట పడితే నేనేం చేయాలి తెలుసా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఏం చేయాలా? యా, దట్ ఈస్ వాట్ బైబిల్ ఇస్ టెల్లింగ్ ఆల్ అబౌట్. సీ దట్. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అంటే ఎవరైతే మరణకరము కాని పాపము చేస్తారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. అదేం పాపం బ్రదర్? చెప్తాను, అక్కడికి వస్తాను. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. సో ఒకవేళ మరణకరము కాని పాపము వీడిని చేస్తే, ఇదిగో వీడికి ఒక ఆప్షన్ ఉంది. వీడి అక్క కానీ, వీడి చెల్లి కానీ, వీళ్ళ నాన్న కానీ, వీళ్ళ అమ్మ కానీ, వీళ్ళ అన్న కానీ, వీళ్ళ తమ్ముడు కానీ, వీళ్ళ గురించి కానీ ప్రార్థన చేస్తే దేవుడు వీడిని రక్షిస్తాడంట. ఆమేన్. చూద్దాం ఏం రాస్తున్నారు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి, ఇదిగో ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పాపం చేసినోడు ఎవడు ప్రార్థన చేయడు. ఎవరు చేస్తారా? పాపం చేసేటోళ్ళు ఎవరు ప్రేయర్ చేయరు. రాసిస్తా బాండ్ పేపర్ మీద మీకు నేను. ద వన్ హూ కమిట్స్ సిన్, they won't pray, they ask others to pray. నా కోసం కొంచెం ప్రేయర్ చేయవా? నా కోసం కొంచెం ప్రేయర్ చేయవా? పడిపోయాను. నా కోసం కొంచెం ప్రేయర్ చేయవా? పడిపోయాను అని అడుగుతూ ఉంటారు అందరినీ. కానీ పాపము చేయని వాడు ప్రార్థన చేయగలడు. అందుకని ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది, కానీ పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందని కూడా అన్నాడు. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ యు కాంట్ డు సిన్. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పాపము చేయలేవు. కానీ నువ్వు పాపము చేస్తున్నావా? ప్రార్థన పాపాన్ని చేయనివ్వదు. రే వద్దురా అంటది. వద్దు, ఏం చేస్తావు ఈరోజు ప్రార్థనలో ఉన్నంతది. నీలో ప్రార్థన ఆత్మ ఉందా? నువ్వు ప్రార్థన చేస్తావు కానీ పాపం చేయలేవు. ఆమేన్. కానీ పాపం ఏం చేస్తా తెలుసా? ప్రార్థన చేయనివ్వదు నిన్ను. చాలా మంది ఐ నీడ్ టు ప్రే, నా మోకాళ్ళు పని చేయట్లేదు, నా కాళ్ళు పని చేయట్లేదు, నా గుండె నొప్పి వచ్చేస్తుంది, అయినా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలా? జాగ్రత్త. ఈ సిచ్యువేషన్స్, ఈ విధమైనటువంటి ప్రాసెస్ని మీరు మర్చిపోయారా? ఒక్కరన్నా అన్నారు ఎప్పుడైనా నాలుగు నొప్పని? మాట్లాడుతూనే ఉంటారు గంటలు గంటలు. తెల్లవార్దులు మాట్లాడమన్నా మాట్లాడతారు.
కళ్ళు నొప్పి వచ్చినా టీ తాగి మరి మాట్లాడతారు, ముక్కు నొప్పి వచ్చినా జండు బాంబు పూసుకొని మరి మాట్లాడతారు, తలనొప్పి వచ్చినా జండు బాంబు పూసుకొని మరి మాట్లాడతారు. ఎందుకంటే దీనికి నొప్పి రాదు, నొప్పి లేదు దీనికి. సో నేనేమంటానంటే ఆ మాట్లాడేదంతా కూడా ప్రార్థనలో ఇన్వెస్ట్ చేయండి. ఆమేన్. ఇన్వెస్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్. రేపొద్దున మీ అందరికి ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఏంటి తెలుసా అది? నేను గంట ప్రేయర్ చేస్తాను, నేను 5 గంటలు ప్రేయర్ చేస్తాను, నేను 7 గంటలు ప్రేయర్ చేస్తాను, నేను 10 గంటలు ప్రేయర్ చేస్తాను. అటువంటి ట్రాక్ రికార్డ్ మీరు మెయింటైన్ చేయాలి. నేను కిలో బియ్యం తింటాను, 10 కిలోలు మాంసం తింటాను, ఇటువంటివి ఉన్నాయి ట్రాక్ రికార్డులు కదా. చెప్పండి, ఏమంటా? రాత్రి అంతా నేను మాట్లాడుతూనే మేలుకొనే ఉంటాను, నాకు అసలు నిద్రే రాదు. మంచి చెప్తున్నారండి, మంచి కట్టుబాట్లు. ఒక్కరన్నా అయ్యగారు ఈరోజు నేను 10 గంటలు ప్రార్థనలో ఉన్నాను, 20 గంటలు ప్రార్థనలో ఉన్నాను, 48 గంటలు ప్రార్థనలో ఉన్నాను నేను అని మనము కూడా అటువంటి సాక్ష్యాలు తీసుకురావాలి. ఆమేన్. ప్రేయర్ ఈజ్ ఎ నెసెసిటీ ఇన్ అవర్ లైఫ్స్. చిన్న పాపం ఏంటి, పెద్ద పాపం ఏంటి? చిన్న పాము ఏంటి, పెద్ద పాము ఏంటి? ఏదైనా పామే కదా. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. కానీ దేవుడు ఆ విషయాల గురించి మాట్లాడలేదు. సో ఈ మరణకరమైన పాపము చేసేవాడికి శిక్ష తప్పదు. కానీ మరణకరము కాని పాపము చేసిన వాడు, ఎవరైతే తన సహోదరుడు తన గురించి ప్రార్థన చేస్తాడో అతను తప్పించబడతాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. సో మీ దృష్టిలో పాపములు అవి కావు, అసలు మీరు అనుకున్న పాపాలు కాదు, మీరు అనుకుంటున్నటువంటి ఈ విధానమైనటువంటి పాపము కాదు కాదు కాదు. లెట్స్ గో టు రోమన్స్. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. రోమన్స్ 4:3. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనములు ఏమి చెప్పుచున్నవి? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వావ్ వావ్, హల్లెలూయా. ప్రభు నాకు చెప్పిన మాట ఏం తెలుసా? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపము. ఆమేన్. దేవుణ్ణి నమ్మకపోవడమే, దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేడు అని నమ్ముతున్నావా? అది పాపమే. దేవుడు నన్ను రక్షించలేడని నమ్ముతున్నావా? అది పాపమే. దేవుడు నన్ను పాస్ చేయలేడు అని నమ్ముతున్నావా? అది పాపమే. దేవుడు నన్ను లేపలేడు అని అంటున్నావా? అది పాపమే. వాక్యం ఏం సెలవిస్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి అసలు అబ్రహాము ఎవరంటే అన్యుడు, అతనికి దేవుడు తెలియదు. ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడినప్పుడు దేవుణ్ణి అతను నమ్మాడు. హీ బిలీవ్డ్ గాడ్. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళందరూ ఎవరు తెలుసా? నీతిమంతులు. ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళందరూ నీతిమంతులు. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళందరూ నీతిమంతులు. ఆమేన్. సో ఉన్న పడంగా ఇన్ని కోట్లకు అధిపతి, ఇన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి ఆశీర్వదింపబడిన వ్యక్తి ఒక్కసారిగా దేవుణ్ణి నమ్మడం ప్రారంభించాడు. సో ఈ వ్యక్తి మరణకరమైనటువంటి పాపములో ఉన్న వ్యక్తి ఇప్పుడు మరణకరము కాని పాపములోకి వచ్చేసాడు. ఆమేన్. ఆమేన్. దేవుణ్ణి నమ్మడమే నీతి. ఆల్ అన్రైచియస్నెస్ ఈజ్ సిన్. అవినీతి, నీతి లేనివాడు ఎవరు తెలుసా? పాపి. ఈరోజు ఈ భూమి మీద ఎవరైతే యేసయ్యని నమ్మరో వాళ్ళందరూ ఎవరు? పాపులు. వాళ్ళందరూ ఎవరు? కోటీశ్వర్లు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కాదు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళందరూ ఎవరు ఈ భూమి మీద? చెప్పాలి. అంటే ఈ భూమి మీద పరిశుద్ధులు ఎక్కువ మంది ఉన్నారా? నీతిమంతులు ఎక్కువ మంది ఉన్నారా? సారీ, ఈ భూమి మీద పాపులు ఎక్కువ ఉన్నారా? నీతిమంతులు ఎక్కువ ఉన్నారా? వినబట్టలేదు. ఎందుకు? దేవుణ్ణి నమ్మట్లే.
యేసయ్య నమ్ముకోమంటే ఎవరికి నచ్చట్లే. యేసు ప్రభు మీద సెటైర్లు వేస్తున్నారు, యేసు ప్రభు మీద కౌంటర్లు వేస్తున్నారు, యేసు ప్రభు మీద ఏం చేస్తున్నారు తెలుసా, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్, గాడ్ ఈజ్ వెయిటింగ్. దేవుడు రోషము గల్లోడు కాదా? దేవుడు శక్తి లేదా దేవుడికి? ఆయన అంతమంది తిట్టి ఆడిపోసుకుంటున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా యేసు ప్రభువుని అసలు ఇష్ట ప్రకారం తిడుతున్నారు. దయచేసి అవన్నీ వినకండి, మైండ్ ఖరాబ్ అవుతుంది. దెర్ విల్ బి ఏ డే కాల్డ్ జడ్జ్మెంట్. ఒక దినం ఉంది, దాని పేరేం పేరు? తీర్పు. ఈ భూమి మీద కోర్టు ఉన్నట్టు పరలోకంలో కూడా ఒక కోర్టు ఉంది. ఆ జడ్జి ఎవరు తెలుసా? మన పరమ తండ్రి. ఆమేన్. అక్కడున్న లాయర్ ఎవరు తెలుసా? మన యేసయ్య. జీసస్ ఈజ్ అవర్ అడ్వకేట్. హల్లెలూయా. సో అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ ద జడ్జ్. సో ఈ యావత్ ప్రపంచమంతా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి ఆ కోర్టుకి రావాలి. ఇక్కడ తిట్టు క్రైస్తవుడు ఏమనడు, ఇక్కడ దూషించు కేకరిచ్చు ఈ క్రైస్తవుడు ఏమనడు. ఎందుకంటే మాకొక నిరీక్షణ ఉంది, మీరందరూ కూడా తీర్పు దినమున నిలబడతారు. దేర్ విల్ బి ఎ డే కాల్డ్ జడ్జ్మెంట్. తీర్పు దినము, తీర్పు దినము, తీర్పు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వాయిదాలు ఉండవు, ఒక్కటే సెటిల్మెంట్ అంతే. అడుగుతాడు ఇతను, ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు అనుకో, నేను తండ్రిని, ఎవరు జడ్జిని, ఈయన లాయరు. ఓకే, మీరందరూ ప్రజలు. లాయర్ గారు ఈ వ్యక్తి తెలుసా మీకంటే తెలవదు అని అనుకో, వేసేయండి లోపల అంటారు. ఈ అమ్మాయి తెలుసా అని తండ్రి అడిగితే ఈమె తెలుసు అనుకో, ఈమెను ఇటు పంపించు. తిరుగు, అమ్మాయి తెలుసా నీకు? తెలుసా? ఇటు పంపించు. ఈ అమ్మాయి తెలుసా? డౌట్ పడ్డావు, తెలీదా? తెలీదు, ఇట్టేసేయండి అమ్మాయి. ఇట్లే ఉంటుంది. కోర్టులో ముద్దాయిలు మాట్లాడరు, లాయర్లు మాట్లాడాలి. తెలుసా? ఎప్పుడు కోర్టుకు పోయారా? పాలేదా? అయ్యా, పెద్ద పెద్ద కేసులు రాలేదేమో అయితే మీకు. ఏం కాదులే, పోబడలేదులే. కానీ ఇప్పుడు అంత ఎమర్జెన్సీ నేను చెప్తా ఏదైనా ఉంటే. ఓకే, సో ఏదైనా లాయర్ని అడుగుతాడు జడ్జు. తండ్రి కూడా యేసయ్యని అడుగుతాడు, ఈమె నీకు తెలుసా అని. తెలుసమ్మా? తెలీదా? వేసేయండి అమ్మాయిని ఇటు. ఇంతే. ఎవరు సార్ 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 నేను సార్ 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 చర్చికి పోయింది సార్, పక్కకు జరగంటాడు. ఎవరికి తెలియాలి? నువ్వు యేసు ప్రభువుకి తెలియాలి. యేసయ్యకు నువ్వు తెలియదు అనుకో, తెలీదా? దోతలు ఇటేసేయండి. ఏదున్నా ఇప్పుడే చక్క పెట్టుకోవాలి. ఇక్కడ డ్యాన్సులు, భరతనాట్యం, కూచిపూడి నడవదు. ఎందుకంటే ఇక్కడ డ్యాన్సులు అయ్యి పైన డ్యాన్స్ వేయడానికి కాళ్ళు ఉండవు. దెర్ విల్ బి ఎ జడ్జ్మెంట్. ఆమేన్, ఆమేన్. వీడేం పాపం చేశాడు చెప్పాలి కదా? వీడేం పాపం చేశాడు? మరణకరము కాని పాపం చేశాడు. ఈరోజు నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబీకులు కానీ ఈ రెండింటిలో ఏ పాపం చేస్తున్నారో చూసుకో. కానీ మానవుడు ఏదో ఒక పాపం చేస్తుంటాడు. సీక్రెట్గా, జాగ్రత్తగా పాపాన్ని ఎప్పుడు దాచిపెడతాడు కొంచెం కింద. ఎవ్రీ సిన్నర్ విల్ హైడ్ దేర్ సిన్స్. ప్రతి పాపి వాడు చేసిన పాపాలన్నీ ఎక్కడ చేస్తాడు? దాచిపెట్టుకుంటాడు. ఎన్నిసార్లు దాచిపెట్టలేదు మనం? కానీ ప్రభు అంటాడు, తన అతిక్రమంలో దాచిపెట్టక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఆమేన్, ఆమేన్. తప్పు చేశానయ్యా క్షమించండి అని వాడిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ గమనించండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో ఎప్పుడైతే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, ఎంతమంది బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేస్తున్నారు అంటే ఇంకా అందరు ఎత్తుతారు. ఇంకా అందరు రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3 4 5 అంతే. ఎత్తరా మీరు? మీరు ఎత్తకపోయినా నాకు తెలుసు. అది మీరు ఎత్తకపోయినా అంటే ఇప్పుడు మీరు గమనించండి, పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. అంటే నువ్వు ఇంకా చనిపోలేదంటే బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఈ పాపములో లేవు, ఈ పాపములో ఉన్నావు. ఆమేన్. నువ్వు మరణకరమైన పాపములో లేవు, కానీ నువ్వు మరణకరము కాని పాపములో ఉన్నావు. హల్లెలూయా. అంటే ఈ పాపములో ఉంటే నువ్వేం చేసి ఉండేవాడివి? చనిపోయి ఉండేవాడివి. కానీ నువ్వు ఏ పాపములో ఉన్నావు?
మరణకరము కాని పాపములో ఉన్నావు. అందుకే ఈరోజు వరకు నువ్వు చిన్న చిన్న మిస్టేకులు చేసిన, చిన్న చిన్న తప్పిదములు చేసిన, చిన్న చిన్న పాపాలు చేసిన, తెలుసో తెలియకో. ఒకడైతే బాప్తిజం తీసుకుని పక్క రోజే పడిపోయాడు. ఎట్లుంటుంది చెప్పు నాకు? సొరసొసరు కాలిపోద్ది. అవునా, అయ్యో అంత పాపం చేశాడా, అంతేనా? స్టిల్ దే స్మోక్, స్టిల్ దే డూ సమ్ నాన్ సెన్స్. పాపం వల్ల వచ్చే జీతం అంటే నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే పాపము కంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు. సో అందుకనే నువ్వు పాపము చేసినా చావలేదు, ఎందుకంటే దానికంటే గొప్పది ఒకటి చేసేవు, నువ్వు దేవుణ్ణి నమ్మేవు. అందుకనే నువ్వు మరణకరమైనటువంటి పాపములో కాకుండా మరణకరము కాని పాపములో ఉన్నావు. ఆమేన్. కొందరు ఆ పాపం కూడా చేయరు. అంటే వీడి ఇప్పుడు దాకా ఏం చేయలేదు తెలుసా? దేవుణ్ణి ఒకటే గుర్తుపెట్టుకోండి, వీడెవడు తెలుసా? ఒక అన్యుడు. దేవుడు తెలియదు వీడికి. వీడు సిగరెట్ తాగడు, వీడు మందు తాగడు, వీడు పేకాట ఆడు, వీడు దొంగతనం చేయడు, వీడు వ్యభిచారం చేయడు, వీడు అసలు ఎవరిని కూడా చూడ్డు, వీడు అసలు ఒక్క తప్పు కూడా వీడు చేయడు. కానీ వీడికి యేసయ్య తెలియదు. వీడు ముదురు క్రైస్తవులు. వీడి తాత క్రిస్టియన్నే, వీడు నాన్న అమ్మ నాన్న క్రిస్టియన్నే, వీడు క్రిస్టియన్నే. వీడు నిద్రలేసి వైన్ షాప్ ముందు ఉంటాడు. వీడు నిద్రలేసి ప్యూర్ క్రిస్టియన్. సండే అయితే చర్చిలో ముందు వీడే ఫస్ట్ కూర్చుంటాడు. వీడే ఫస్ట్ బెంచ్ వీడిదే. అసలు భాషలు మాట్లాడేస్తాడు, దేవుని అభిషేకం పొందుకుంటాడు, నిలబడతాడు. వీడు దేవుడికి తెలుసు, వీడు దేవుడిని నమ్మాడు. సమ్టైమ్స్ వీ జడ్జ్ బై సీయింగ్ పీపుల్. వీళ్ళిద్దరిలో ఎవరు పాపులు? వీడు, మళ్ళీ చెప్తున్నాను, వీడు ఒక్క సిగరెట్ దాడలే వాళ్ళ లైఫ్లో. వీడు ఒక్కసారి కూడా వైన్ షాప్కి వెళ్ళలేదు, వీడు ఒక్కసారి కూడా వ్యభిచారం చేయలేదు, ఒక్కసారి కూడా దొంగతనం చేయలేదు. మంచోడా కదా? అదే మనకు తెలిసిన జ్ఞానం అంతవరకే ఉంది. కానీ బ్రాకెట్లో ఒకటి ఉంది, వీడికి యేసయ్య తెలియదు. వీడికి తెలియదు, వీడికి యేసయ్య తెలుసు. వీడు వాళ్ళ తాత క్రిస్టియనే, వాళ్ళ ముత్తాత క్రిస్టియనే, వాళ్ళ జేజ్ క్రిస్టియనే, ఈడు క్రిస్టియనే, వీళ్ళ అవ్వ క్రిస్టియనే, వీళ్ళ నాయన క్రిస్టియనే, ఈడు క్రిస్టియనే. మా తాత ముత్తాతల నుంచి వీడు చర్చికి పోతున్నాడు. దే నో గాడ్, బట్ స్టిల్ హీ డూ సమ్ మిస్టేక్స్. స్టిల్ హీ డూ సమ్ మిస్టేక్స్. ఈ లోకం వీళ్ళిద్దరిలో ఎవరిని పాపిగా ఎన్నుకుంటా తెలుసా? వీడినే. వీడిని ఎన్నుకోదు. వీడు చాలా మంచోడురా, అన్యుడైనా కూడా. ఇప్పుడు చాలా మంచోడ్రా, దేవుడు తెలియకపోయినా కూడా అని మీ చెత్త సింపతీలు, చెత్త మాటలు వీడి మీద పలుకుతారు. యు నెవర్ ఓట్ టు ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఓట్ టు ఎ జెంటైల్. చాలా మంచి బాలుడు, ఒక్కరిని కూడా పల్లెత్తి మాట అనడు కదా. సో ఈ వ్యక్తిని మనము ఏం చేస్తున్నాం? మంచివాడిగా డిక్లేర్ చేస్తున్నాం. దేవుని నమ్ముకున్న వ్యక్తిని చెడ్డవాడిగా డిక్లేర్ చేస్తున్నాం. కానీ బైబిల్ ప్రకారం వీడే పాపి. అరే బాబు, నీ నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటివంట. ఎలాంటివి? మురికి గుడ్డలు. ఇఫ్ యూ డోంట్ నో జీసస్ బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇఫ్ యూ డోంట్ నో జీసస్ బట్ స్టిల్ యు ఆర్ సేవింగ్ మెనీ పీపుల్. నీకు యేసు ప్రభు తెలియకుండా, యేసు ప్రభుని వెంబడించకుండా, యేసు ప్రభు నమ్మకుండా నువ్వు ఎన్నెన్ని మంచి పనులు చేసినా అవన్నీ దేవుని దృష్టికి ఏంటంట? మురికి గుడ్డలంటవి. అబ్బా, ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో పాపి ఎవరు? చేయి చూపించండి. వెరీ సింపుల్. మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏం తెలుసా? యేసును తెలియనివాడు పాపి. ఆమేన్. యేసును నమ్మని వాడు, యేసును వెంబడించని వాడు, యేసును తెలుసుకొని వాడు వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. గబక్కని వీడు ఏడన్నా పొలలు పెట్టి ఏదో గొడవలు పెట్టి వచ్చాడు ఇంటికి. వెంటనే ఇంట్లో దాంకున్నాడు. ఇంటి మీదకి వచ్చారు. ఇలా నాన్న ఏం రే బాబు వెనక్రా ఏంది బాబును వాడిని బయటికి రామని ఫస్ట్. ఏం చేశాడు మా అబ్బాయి? వాడు ఆడ పొలలు పెట్టొచ్చాడు, తాటాకుల్ని తగలబెట్టేశాడు వాడు. అంటే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. అది తండ్రి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా.
అంటే అందుకనే క్రైస్తవులు ఈరోజు వరకు పాపము చేసినా ఎందుకు చనిపోలేదు తెలుసా? వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. నీ నమ్మకము గొప్పదా, నీ పాపము గొప్పదా అంటే నేను ఒకటే అంటాను, నీ నమ్మకమే గొప్పదా. ఆమేన్. నువ్వు చేసిన పాపము గొప్పదా, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. దేవుణ్ణి అది చాలా గొప్పది. Who will believe God? Only few people will believe God. ఈ లోకములో వెలుగు ఉండెను, ఆయనను ఈ జనములు దాన్ని గ్రహింపక ఉండెను. నేను ఒకటే అంటాను, నీలో ఉన్న పాపము కంటే నీలో ఉన్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను నీతిమంతుణ్ణే, నీతిమంతురాలనే అని ఎప్పుడు పలుకుతూ ఉండాలి. ఈ లోకము వీడిని ఏమంటుంది? పాపముకు మంచోడు అంటుంది. వీడు పెళ్లి చేసుకోలేదు, వీడు మంచోడు, పరిశుద్ధుడు, వీడు చాలా మంచివాడు అంటుంది. నో, హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, బికాస్ హీ ఈజ్ నాట్ బిలీవింగ్ జీసస్. యేసు ప్రభుని తను నమ్మట్లే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు మనము పాపము చేసిన రోజే చనిపోవాలి. ఎందుకు చనిపోలేదు? మీరెంతో ధన్యులు, మనం ఎంతో ధన్యులం. మనము పాపము చేసిన వెంటనే చనిపోలేదు తెలుసా? వీఆర్ బ్లెస్డ్. ఎన్నో పాపాలు చేశాం, అసలు దేవుడికి కనిపించకుండా, తల్లిదండ్రులకు కనిపించకుండా, భార్యకి కనిపించకుండా, భర్తకు కనిపించకుండా, పిల్లలకు కనిపించకుండా ఎన్నో పాపాలు చేసాం మనం. బట్ స్టిల్ వీఆర్ అలైవ్. ఎందుకు తెలుసా? మనము దేవుణ్ణి నమ్మాం. ఆమేన్. ఆ పాపము చేసినా నువ్వు చనిపోకుండా ఉన్నావంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు సపోర్ట్, నీకు బేస్ ఏం తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మావు. ఆమేన్. పాపం వల్ల వచ్చు జీతము స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్ అని ఆ అట్టపెట్టి మీదే చెప్తుంది. అది నేను నిన్ను చంపుతానరా అంటది తెలుసా? ఎప్పుడు చూడలేదు సిగరెట్ ప్యాకెట్లమ్మా? తాతరుగా ప్యాకెట్ మేడం చెప్పండి, ఎప్పుడు చూడలేదా? సిగరెట్ ప్యాకెట్ల మీద ఉంటుంది స్మోకింగ్ కిల్స్, స్మోకింగ్ కిల్స్. స్మోక్ చేసే వాళ్ళని ఏం చేస్తుందంట? అది చంపేస్తుందంట. దట్ ఈజ్ ఓపెన్లీ డిక్లేరింగ్ దట్ ఐ విల్ కిల్ యూ అంటుంది. ఈవెన్ బ్రాందీ అయినా, విస్కీ, ఈ మందు పదార్థాలు, మత్తు పదార్థాలు అన్నీ కూడా దేవుడిచ్చిన అవయవాల్ని చంపేస్తాయి. బట్ స్టిల్ మరణకరమైన పాపమునే ఎన్నుకుంటున్నావు. మరణకరము పాని పాపం ఏం తెలుసా? దేవుని నమ్మి కూడా నువ్వు తప్పులు చేస్తూ పడిపోయి లేస్తున్నావా? అదే మరణకరము కాని పాపము. ఈరోజు దైవజనుడైనా, సేవకుడైనా, నీ యేసు ప్రభు అయినా నీ గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా బతికే ఉన్నారు. అంటే ఈ సంఘములో నాకు తెలిసిన ఒక సహోదరుడు, నాకు తెలిసిన ఒక సహోదరి పాపము చేసినప్పుడు అది మరణకరము కాని పాపం అని నాకు తెలిస్తే నేను వెంటనే ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఆడు సావకుండా చూడయ్యా, ఆమె చనిపోకుండా చూడు ప్రభువా. అప్పుడు నీ నుంచి ఆ మరణమైన, చీకటైన రోగము తొలగిపోతుంది. హల్లెలూయా. ఆ వెంట్రుక వాసి కృపలో మనమందరము తప్పించుకొని పోతున్నాం. మనకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పాపము తెలుసా మీకు? చైనాలో కానీ, దుబాయ్లో కానీ పాపము దొంగతనం చేస్తే చెయ్యి తీసేస్తారంట తెలుసా? రేప్ చేస్తే అవయవాలు కోసేస్తారంట. కళ్ళతో ఏదన్నా పాపం చేస్తే గుడ్లు పీకేస్తారంట. అటువంటి దేశాలు అవన్నీ. కాలుతో కొడితే కాలు తీసేస్తారంట. పాపం వల్ల వచ్చే జీతం కాదు, అవయవాలు లాస్. వాళ్ళ రూల్స్ అవి. కానీ ఇక్కడ మనం పాపం వచ్చేస్తున్నప్పటికీ మనం ఎక్కడో కృపలో బతికి ఉంటున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న కుమారుడా, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు. ఆమేన్. అదే నిన్ను కాపాడుతుంది. ఆమేన్. అదే నిన్ను రక్షిస్తుంది. అదే నిన్ను వెంట్రుక వాసుల నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనము దేవుణ్ణి ఎక్కువగా నమ్మాలి. ఆమేన్. అప్పుడు నువ్వు మరణకరము కాని పాపములో ఉంటావు. ఎవ్రీ అన్రైచియస్నెస్ ఈజ్ ఎ సిన్. ఎవరైతే నీతిమంతులు కారో ఈ భూమి మీద వాళ్ళందరూ ఎవరు? పాపులు. ఎవరు వాళ్ళు? దుష్టుల ఆలోచన చొప్పున
నడువక పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండో చోట మరి నిద్రలేసి మనం కలిసేది ఎవరిని? పాపములో చేసేవాడితో మనం స్నేహం చేస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? పాపములో బ్యాప్టిజం ఇచ్చేస్తాడు నీకు. కానీ నాతో సహవాసం చేస్తే నీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇచ్చేస్తా. అది పరిశుద్ధులతో పెట్టుకుంటే. ఆమేన్. అదే పాపం చేసేవాడితో పెట్టుకున్నాం అనుకో, తాగు తాగు ముంచేస్తారు నిన్ను. పాపములో బాప్తిజం ఇస్తారు నీకు. తాగాడా? తాగలేదు వీడు, తీ తాగురా రే, తాగురా 10 మంది ముంచేస్తారు వీడికి. 10 మంది కలిసి బాప్టిజం ఇచ్చేస్తారు వీడికి. 10 మంది ఆడవాళ్ళు కలిసి ముంచేస్తారు వీడిని. నువ్వేమనుకుంటున్నావు? పాపం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఇట్ విల్ కిల్ యూ మ్యాన్, ఇట్ విల్ కిల్ యూ. రండ్రా రే, వయసు వచ్చిందిరా, బాప్తిజం తీసుకోండి అంటే కొంచెం టైం ఉందన్న, నాకు టైం ఉందన్న. అబ్బా అప్పుడే అన్న 20 సంవత్సరాలకే తీసుకోవాలన్నా బాప్తిజం, ఒక 40-50కి తీసుకొని మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను. 3-4 ఇయర్సే ఉంది ర్యాప్చర్, మీకు అర్థం కావట్లేదు. ప్రభా వీడు పెద్ద అయితే వీడి పెళ్ళి ఎప్పుడు చేయట్లేదు, ఎట్లా చేయాలి ప్రభా మా ఆయన లేడు, మా వీడు లేదు ప్రభా. ఈ మొఖం ఈ 4 సంవత్సరాలు ఇంకేంది వీడి పెళ్లి చేసేది? వీడి పెళ్ళి, వీడి పిల్లలు ఇవన్నీ లేవు. అయిపోయింది. ఈ భూమి అయిపోవచ్చింది, దీని ఎక్స్పైరీ డేట్ అయిపోవస్తుంది. ఆమేన్ ఆమేన్. నాకేం పెద్ద ఆశలు కోరికలు లేవు. జస్ట్ అ సింపుల్ లైఫ్, 4-5 ఇయర్స్ అయిపోయింది, అవుట్. ఈరోజు మీరు కూడా గ్రహించండి, ప్రభా నా బిడ్డని ఎట్లా పోషించాలి, నా బిడ్డని ఎట్లా రక్షించుకోవాలి, వీళ్ళకి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి, ఒక్క జీతం ప్రభా ఎట్లా ప్రభా. అంత సీన్ లేదు, అంత ఓవర్ యాక్టింగ్ చేయకండి. మీరు మా 4-5 సంవత్సరాలు కడతారు ఫీజులు అంతే, తర్వాత ఏం లేదు, అయిపోయింది. నేను చెప్తున్నా, నన్ను వెర్రివాడు అనుకుంటారు మీరు, నన్ను పిచ్చోడు అనుకుంటారు. నేను వెళ్ళిపోతే తెలుస్తుంది మీకు. అయ్యగారు పాస్టర్ గారు లేరు, వెళ్ళిపోయారంటే లేమో తెలీదు, ఎటో వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోవాలా, పైకి వెళ్ళిపోయింది. ర్యాప్చర్ ఏంట్రా? ర్యాప్చర్. అందుకనే పాపములో ఉన్నవారు జోలికి పోకండి. పరిశుద్ధులైతే వీడిని మార్చుకుంటారు. నువ్వు నీతిమంతుడు కాకపోతే నువ్వు వాళ్ళలో కలిసిపోతావు. చాలామందిని చూశాను లోకంలో కలిసిపోయిన వాళ్ళు. నువ్వు దేవుని నమ్మేవు కాబట్టి ఈరోజు వరకు నువ్వు చనిపోలేదు. ఆమేన్ ఆమేన్. దేవుడు చంపడు, అపవాది చంపేస్తాడు మనల్ని. అపవాది చంపేస్తాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మరణకరమైన పాపము ఒకటి ఉంటే మరణకరము కాని పాపము ఒకటి ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఎందుకు బతికున్నారంటే పాపము చేసినప్పటికీ మరణకరము కాని పాపములో ఉన్నారు. ఆమేన్. నీ కొరకు నీ సహోదరుడైన యేసు ప్రభు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు నేను మనమందరము రక్షించబడుతున్నాం, మనమందరము కాపాడబడుతున్నాం, మనమందరము దీవించబడుతున్నాం. హల్లెలూయా. కీర్తనలు 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి, ఒక బ్యాచ్ అంటుందంట దేవుడు లేడంట. తగల ఎప్పుడు మీకు ఇలాంటి వాళ్ళు? దేవుడే లేడురా, మొత్తం మోసం మాయరా, రే దేవుడు లేడేం లేదురా, చర్చికి పోతున్నా వేస్ట్ ఫెలో అంటారు. దేవుడు ఉన్నాడా లేడా? ఎవరన్నా దేవుడు ఉన్నాడా లేడా అని అంటే ఉన్నాడని చెప్పండి. ఎక్కడ అంటే ఇక్కడ అనండి, ఎక్కడంటే ఇక్కడే అనండి, ఇక్కడే ఎక్కడ అంటే నాలో చూసుకోవాలి అంతే. హల్లెలూయా. సో వీ ఆర్ ద గాడ్ బీయింగ్స్. మనం దేవుని పోలికలో ఉన్నాం. మనం చూస్తే దేవుడిని చూసినట్టే. ఆమేన్. అటువంటి గొప్ప మహిమతో దేవుడు మనందరిని నింపి ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు లేడని చాలామంది చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు తెలుసా? పాపులు. అయినా యేసు ప్రభు దేవుడు చాలామంది నమ్ముకుంటున్నారు. అయినప్పటికీ మాకు అవసరం లేదు ఈ దేవుడు, అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు, బ్రిటిష్ దేవుడు. యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు కాదు యేసు ప్రభుని పరిచయం చేసింది, తోమా తీసుకొచ్చాడు సువార్తని. బ్రిటిష్ వాళ్ళు కాదు. ఆయన ఈవెన్ దో గాడ్ బ్లెస్ దెమ్, బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి చాలా గొప్ప కార్యాలు చేశారు. and I need to appreciate them. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఈ మరణకరమైన పాపము చేస్తే చనిపోతారు.
కానీ మరణకరము కాని పాపము చేస్తున్నప్పటికీ నీ కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. నీ కొరకు నీ తల్లి ప్రార్థన చేస్తుందేమో, నీ కొరకు నీ తండ్రి ప్రార్థన చేస్తున్నాడేమో, నీ కొరకు నీ యొక్క సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడేమో. వారిని నువ్వు కాపాడుకో. నా కుమార్తె, నా కుమారుడా, మీ అందరికి ఒకటే చెప్తున్నాను, నీ కుటుంబంలో ఎవరైనా, నీ తమ్ముడు, మీ అన్న, మీ అక్క, మీ చెల్లి ఎవరైనా మరణకరము కాని పాపము చేస్తున్నారా, వాళ్ళ కొరకు బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు మరణకరమైన పాపములోకి వెళ్ళిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నచ్చట్లే, రేపొద్దున ఏమంటాడు తెలుసా? దేవుడే లేడంటాడు. యా, సో స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఇతని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఆ మరణకరమైన దాని నుంచి వాళ్ళు తప్పించబడతారు. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా మరణకరము కాని పాపము చేస్తున్నాం కాబట్టే మనం ఇంకా బతికున్నాం. మీకు అర్థం కావట్లేదు. చాలామంది కుటుంబాల్లో చాలామందిని కోల్పోయారు. వాళ్ళని అడగని తెలుస్తుంది మనిషి విలువ. ఈరోజు మనమందరం మన కుటుంబాల్లో అందరూ బాగానే ఉన్నాం. వీఆర్ ఆల్ ఫైన్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ సో మెనీ పీపుల్ దే లాస్ట్ దేర్ ఫ్యామిలీ పీపుల్. మరణకరము కాని పాపము వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనందరినీ కాపాడుతాడు. ఎందుకంటే మనమందరము దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి ఆ పాపము కంటే మన నమ్మకము దేవుడు గొప్పగా చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ పాపము కంటే నువ్వు దేవుణ్ణి నమ్మే విధానమే చాలా గొప్పది. నీవు చేసిన పాపము కంటే నువ్వు దేవుణ్ణి నమ్మే విధానమే చాలా గొప్పది. ఒక పాపి వచ్చి, అయ్యా నేను పాపం చేస్తున్నాను, నా పాపాలను క్షమించు అంటే ఆ పాపము కంటే ఆ పశ్చాత్తాపం గొప్పది. వాడు అన్ని సంవత్సరాలు పాపాలు చేసి అన్ని రోజులు జైల్లో ఉండి యేసు ప్రభు పక్కన కూర్చొని నిలబడి, అయ్యా నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అనే ఒక్క మాట, వాడు ఇన్ని సంవత్సరాల జీవితంలో చేసిన పాపాల కంటే వాడు దేవుడితో మాట్లాడిన విధానమే గొప్పది. వర్కింగ్ ఫర్ గాడ్ ఈజ్ సంథింగ్ బిగ్ దాన్ యువర్ సిన్. నీ పాపము కంటే దేవుని కొరకు చేసే పని చాలా గొప్పది. ఆమేన్. ఆమేన్. లోకములో పాపులతో పెట్టుకుంటే ఏం చేస్తారు? పాపంలో బ్యాప్టిజం ఇస్తారు. దేవుడితో పెట్టుకుంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మరణకరము కాని పాపములో ఉన్నావేమో, దేవుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు నీ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సంఘస్థులందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను పేరు పేరున వరుసన ప్రార్థన చేయకపోవచ్చు. లార్డ్ రిమెంబర్ మై షీప్ అన్నాను అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఉద్యోగాలకు వెళ్ళి క్షేమంగా వస్తున్నారుగా, డ్యూటీలకు వెళ్ళి క్షేమంగా వస్తున్నారుగా, పనులకు వెళ్ళి క్షేమంగా వస్తున్నారుగా, కాలేజీలకు వెళ్ళి క్షేమంగా వస్తున్నారుగా. సమ్వన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. ఆమేన్. సమ్వన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరో మీ కొరకు గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. మీ భార్యలు, మీ భర్తలు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. పాపము చేస్తున్నప్పటికీ మనము కాపాడబడుతున్నామంటే మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు. ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మన ఆయుష్ పెరుగుతుంది. ఆమేన్. మన జీవం పెరుగుతుంది. ఆమేన్. ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు దూషించినా, ఎన్నిసార్లు మనము అపహాసకులతో కూర్చున్నప్పటికీ, ఎన్నిసార్లు మనం నవ్వుకున్నా, ఎన్నిసార్లు మనం పాపం చేసినా మనం ఇంకా బతికే ఉన్నాం. ఎందుకు తెలుసా? వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? మీరు దేవుని నమ్మారు. ఆమేన్. నీతిమంతుణ్ణి కాపాడాల్సిన బాధ్యత పరలోకానిది. ఆమేన్. నీతిమంతుణ్ణి కాపాడాల్సిన బాధ్యత దూతలది. ఆమేన్. నీతిమంతుల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత యేసు ప్రభుది. ఆమేన్. నీతిమంతుల్ని విజ్ఞాపన చేసుకోవడం సేవకుడి యొక్క బాధ్యత. ఆమేన్. నీతిమంతులే సంఘములో కూడుకుంటారు. ఆమేన్. నీతిమంతులే సంఘముగా కూడుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మనము మరణకరము కాని పాపము చేస్తున్నప్పటికీ ఇదిగో ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు రక్షింపబడుతున్నావు. ఆమేన్. ఇక మనం మరణకరమైన పాపము దూరంగా ఉందాం, మరణకరము పాని పాపము కూడా మనం దూరంగా ఉందాం, దేవునికి మనం దగ్గరగా ఉందాం. ఆమేన్.
మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ప్రార్థన పాపము చేయకుండా. నేను ఒకటే, గొప్ప ఉజ్జీవం రావాలి ఈ జీవంలో పురుషులలో. ఆ పురుషులందరూ కూడా గంటల తరబడి ప్రార్థన చేయునుగాక. ఆమేన్. నువ్వు ప్రార్థన ఆపితే పాపం ఎక్కడ చేస్తావని భయపడి ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేయడం మానేసావా, నువ్వు పాపము చేయడం స్టార్ట్ చేస్తావు. పెద్ద పెద్ద దైవజనులే పడిపోయారు, పెద్ద పెద్ద విశ్వాసులే పడిపోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయడం ఆపేశారు. విశ్వాసీ, నా కుమారుడా, నా కుమార్తె, ప్రార్థన చేయడము ఆపేకు. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ఇఫ్ యూ స్టాప్ ప్రేయింగ్ యూ విల్ స్టార్ట్ సిన్నింగ్. నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తే పాపము చేయడం ప్రారంభిస్తావు. జాగ్రత్త. ఆమేన్. ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. తల్లిదండ్రులారా, పిల్లలకి ప్రార్థన నేర్పించండి. రేయ్ కూర్చో, ప్రార్థన నేర్పిస్తా అనాలా? సరేనా? ఐ ఎంకరేజ్ ఎవ్రీ పేరెంట్, టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు ప్రే. చాలామంది బిడ్డలకి ప్రార్థన రాదు. చాలామంది నత్తి నాలుకల వలె తడబడుతున్నారు. చాలామంది ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా పడిపోవాలో తెలియదు. ప్లీజ్, ఐ ఎంకరేజ్ యూ టు ప్రే 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 ప్రే. మరణకరము కాని పాపము చేస్తున్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనం పరిశుద్ధుల గుంపులోకి మనం వెళ్ళిపోవాలి. ఆమేన్. నీతిమంతుణ్ణి కాపాడుకోవడం పరలోకమ్మని బాధ్యత. హల్లెలూయా. నీతిమంతుణ్ణి కాపాడడము దూతల బాధ్యత. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించడం దేవుని బాధ్యత. హల్లెలూయా. నీతిమంతులే పరలోక రాజ్యానికి వెళ్తారు. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళ్తారు. ఆమేన్. దేవుడు తన మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.